నమః. శుభ సాయంత్రం అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీతో వచ్చా. ఏం లేదండి, నాటు పొట్టకొక్కు సూపు. ఎలా తెలుసా? ఇగోటి కొబ్బరికాయ కోరి కొబ్బరి పాలు తీసి ఆవు దగ్గర నుంచి వెళ్ళి తెల్లలేదు. ఇగోటి కొబ్బరి పాలు డిఫరెన్స్ కూడా మీకు తెలిసిపోతుంది. ఇవి కొబ్బరి పాలు, ఎందుకంటే కొంచెం ఎక్కువ వేడి పెడుతున్నాను. రేపు మార్నింగ్ కావాలన్నా కూడా అవుతుంది కదా, అందుకని. దీనికి కావాల్సిన పదార్థాలు మష్రూము, అల్లం, పచ్చిమిర్చి, మరి ఏంటిదబ్బా తాటి బెల్లం, మరి నా అన్నపూర్ణ ఆకు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి తెలుసా? ఈ ఒక్క మష్రూమ్ని ఇలా వేపుకుందాం. ఇలా ఇవి ఏగుతూనే ఉంటాయి. ఈలోపు ఏం చేస్తా, ఎవరో పెరట్లో పండిన జాంకాయలు అట్ట భలే ఉన్నాయి తెచ్చారు. ఇప్పుడు అల్లంని, తాటి బెల్లంని, మరి పచ్చిమిర్చిని ఈలోపు చిరగొట్టేస్తాము. అన్నీ వాష్ చేసుకొని ఉంచుకున్నవే. అయిపోయి 5 నిమిషాలు మిక్సీ పైన అవ్వలేదు ఏంటి, రోల్తో అయితే 2 సెకండ్లో అయిపోయింది. నేను మిక్సీ ఏమి యూజ్ చేశానా? మరి యూజ్ చేయాలంటే చెయ్యాలి. కొబ్బరి పాలకు మాత్రం యూజ్ చేసా. ఇప్పుడు దీనికి మెత్తగా అవనిద్దామా? దగ్గు, జలుబు, జ్వరము ఏ సిమ్టమ్స్ ఉన్నా ఈ పాలు అనేవి ఎక్కువైపోతాయి. అబ్బాయి ఏం చేద్దాం? కొబ్బరి పాలు కొంచెం తీసేద్దాం. రేపు మార్నింగ్కి దేనికైనా ఉపయోగపడతాయేమో కదా. కొబ్బరి చిప్పలు మంచివే, ఇందులోనే తీసి ఉంచుదాం. అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానబ్బా, ఇప్పుడు 1 సెకండ్ ఆగితే చెప్తా. అన్నపూర్ణ ఆకేస్తానా? ఇక్కడ ఈ లోపు మష్రూమ్ కూడా భలే ఎగిపోయానే. అయిపోయి 2 నిమిషాలు 2 నిమిషాలు అయిపోతుంది ఏంటి. ఇది వేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో తాటి బెల్లం, అల్లం ఇవన్నీ వేసి మరగనిద్దాం. మరగనిచ్చాక ఈ మష్రూమ్ ఇందులో వేసేస్తామండి. భలే ఎగుతున్నాయి కదా. దాని తర్వాత నా డిన్నర్ ఏంటో తెలుసా? ఇగోటి నిమ్మకాయ వేసుకొని అరికలు జావా. నిద్ర పట్టడానికి అన్నింటికి బాగానే ఉంటుంది అరికలు జావా. వాళ్ళు ఎదురున్నాయి కదా, చిట్టపట్ట ఎలా ఉన్నాయో చూసారా? ఆర్గానిక్ మష్రూమ్, టెన్షన్ ఫ్రీ. ఇది ఈలోపు కొంచెం మరగాలి. నేను కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇది పని చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇది ప్లేన్ తగ్గింది, ఇది మార్చాలి కాబట్టి ఈ ఒక్క పాల్ని ఆపేసి, గ్యాస్ చాలా ట్రబుల్ ఉంది, ఇందులోని సూప్. నా ఎమ్మి కొబ్బరి పాలతో సూప్ రెడీ. కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, కానీ నేను అండుకొరల జావలో నిమ్మకాయ పిండుకుంటాను కాబట్టి ఇందులో పిండుకోను. నా ఎమ్మి డిన్నర్ బాగుందా?